దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ 1:9. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. నువ్వు నడుచు మార్గములన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఎంత గొప్ప తోడు, దేవుని తోడు ఎంత మేలుకరమైనదండి. ఆయన తోడు నీవు కోరుకుంటున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, మరి నువ్వు నడిచే ప్రతి మార్గంలో నేటి కాలంలో భయంకరమైనటువంటి ప్రమాదకరమైన దినాలు అయినప్పటికీ దేవుడు మనం నడిచే ప్రతి మార్గంలో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని భద్రపరిచే దేవుడు. మన మీద ఆయన కనుదృష్టి నిలిపి మనల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే నీవు ఆయనకి భయభక్తులు కలిగి ఆయన బిడ్డగా నడుచుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ప్రభు అయిన క్రీస్తు వారు వింత కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. శ్రమల, కష్టాల, బాధల నీవు కృంగిపోయి ఉన్నావేమో, అయితే నీ ప్రభు అంటున్నారు, నీవు భయపడకు, నీవు నడిచే ప్రతి మార్గంలో కూడా నేను తోడుగుంటానంటున్నారు. కాబట్టి నీ చింత యావత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద వేసుకో. దేవుని బిడ్డ, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ అంతరాత్మలో దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ ప్రభు నీకు తోడుగా ఉన్నారు. ఏ విషయంలో కూడా భయపడే పని లేదు. ఏమైనా శోధనలు నిన్ను భయపెడుతున్నాయా? బిడ్డలు లేక, వ్యాధి, బాధలు, ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగ చేస్తున్నాయేమో, నీ ప్రభు భయపడకని వాగ్దానం చేసిన దేవుడు, నీకుడు ప్రక్క నీడగా ఉండి నిన్ను కాపాడే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు. కాబట్టి నీ చింత అంతా కూడా నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపుకో. ఏం భయపడే పని లేదు. ఖచ్చితంగా నీకు దేవదీవెనలు దిగి వస్తాయి. ధైర్యం కలిగి ఉండండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువా. ప్రార్థనలు కోరుకునే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అందరికీ మీరు సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవ, రోగులుంటే స్వస్థపరచండి, అక్కర్లుంటే తీర్చండి. ఎవరికి కష్టాలు ఉన్న యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ నెమ్మది, సంతోషం ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.